హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద జస్ట్ వీ ఛానల్. నేను మీ తేజస్వి. ప్రాన్స్ బిర్యానీని సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దామా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ముందుగా కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 2 గ్లాసులు, ప్రాన్స్ అరకిలో, ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి. అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చిని మిక్సీకి వేసుకొని మిక్స్ చేసి పెట్టుకున్నానండి. 3 ఉల్లిపాయలు, 2 టమోటాలు. దీన్ని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి అండి. ప్రాన్స్, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ అండి. అరగంట సేపు అలా పక్కన పెట్టుకోండి. ఒక కుక్కర్ తీసుకొని 6 టేబుల్ స్పూన్ల నూనె వేసి, నూనె బాగా వేడయ్యాక బిర్యానీ దినుసులండి, బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, స్టార్ అనైజ్ ఇవన్నీ వేసి వేగాక ఉల్లిపాయలు వేయాలండి. కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్. రెడీమేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నూనెలో వేగితే ఆ వాసన అనేది పోతుందండి, ముందుగా వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఫ్రెష్గా చేసిన అల్లం వెల్లుల్లి వాడుతున్నానండి. 2 టేబుల్ స్పూన్లు వాడానండి. ఉల్లిపాయలు త్వరగా వేగడానికి కాస్త ఉప్పు వేస్తే సరిపోతుంది అండి. ఒక మూత పెట్టేసి దాన్ని కాసేపు అలా వదిలేస్తే ఉల్లిపాయలు బ్రౌనిష్ కలర్లోకి వస్తాయండి. మ్యారినేట్ చేసిన ప్రాన్స్ని తీసుకొని వేసి కాసేపు మూత పెట్టి వదిలేయాలండి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి వేసి కలపాలండి. 1 టేబుల్ స్పూన్ ఉప్పు. మూత పెట్టి కాసేపు వదిలేయాలండి. నేను అసలు వాటరే వేయలేదు, చూసారా ఎలా నీళ్ళు వచ్చేసాయో. గ్రేవీ కన్సిస్టెన్సీ అయితే పర్ఫెక్ట్గా వచ్చేసిందండి. ఇప్పుడు కాస్త ఉప్పు, కారం అటు ఇటుగా ఉన్నా యాడ్ చేసుకోవచ్చండి. టమోటాలు వేసి, టమోటాలు ఉడికాక కాస్త కొత్తిమీర వేయాలండి. చూసారా ఎలా వచ్చిందో? గ్రేవీ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు 3.5 గ్లాసుల నీళ్ళు పోస్తున్నానండి. 4 గ్లాసుల బాస్మతి బియ్యానికి. నార్మల్ రైస్ అయితే 4 గ్లాసుల వాటర్ సరిపోతుందండి. ఇప్పుడు ఉప్పు కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు. ముందుగా నానబెట్టిన బాస్మతి బియ్యాన్ని వేసేసి కలిపి మూత పెట్టేశానండి. కుక్కర్లో పెడితే 1 విజిల్ అయితే సరిపోతుంది అండి. నార్మల్ రైస్కి 2 విజిల్స్ అయితే సరిపోతుంది. చూసారా, వేడి వేడి ప్రాన్స్ బిర్యానీ రెడీ అయిపోయింది హాఫ్ అన్ అవర్లో. చాలా టేస్టీగా ఉందండి. మా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. మీకు ఎలా ఉందో ట్రై చేసి కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.